మాజీ మంత్రి కాకానిపై అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కూటమి ప్రభుత్వ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. కాకాని అక్రమ అరెస్టును ఖండిస్తూ పర్వతరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు కార్యకర్తలు ఇన్ఛార్జి కలెక్టర్ కార్తిక్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. అక్రమ కేసుపై వెంటనే విచారణ జరిపించాలని వారు కోరారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళి, కాకాని పూజిత, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఈ కేసును సిబిఐకి అప్పగించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ గేటు వద్ద కాకాని అక్రమ అరెస్టును ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసు గురించి కేవలం నెల్లూరు జిల్లాలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రం అందరికీ కూడా తెలుసు. మొదటి నుంచి కూడా గోవర్ధన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వ్యతిరేక నిర్ణయాల వల్ల ఏ విధంగా అయితే సామాన్య ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆ క్రమంలో అందరూ కూడా ఊహించాం గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు పెడతారని. అనేకమైనటువంటి కేసులు పెట్టినప్పటికీ వాటిలో ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కానీ ఏ విధమైనటువంటి లేకుండా ఉండేటప్పటికీ ఎప్పుడో పాత రోజుల్లో 1 సంవత్సరం క్రితం ఉన్నటువంటి ఒక కేసుని అది ఆ రోజుల్లోనే దాని మీద ఎంక్వైరీ అయ్యి దాని మీద ఎలాంటి ఎక్కడ కూడా అక్రమం జరగలేదని చెప్పి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ అధికారుల దగ్గరనే మళ్ళా కేసు పెట్టించి ఈరోజు సెక్షన్స్ అన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీ కేసు కానీ అట్లనే జిలెటిన్ స్టిక్స్ వాడారని ఇట్లాంటి అన్ని కేసెస్ అన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేసి ఎక్కడ కూడా బెయిల్ రాకుండా చేయాలా, నిర్బంధించాలన్న ఆలోచనతో ఈరోజు ఏ విధంగా అయితే అక్రమంగా ఆయన్ని నిర్బంధంలోకి తీసుకున్నారో అందరికీ కూడా తెలిసిన విషయమే. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారో అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎవరైనా కూడా ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. మేము కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా ఇలాంటి చర్యలు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళని కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులను కానీ, ఎమ్మెల్సీలు, ఎంపీల గురించి ఇట్లా కేసులు పెట్టి అక్రమంగా పెట్టి ఎవరో ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారం చేసుకొని అరెస్టులు చేయడం అన్నది, నెలల తరబడి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టడం అనేది ఎప్పుడు కూడా ఆ సంస్కృతి నెల్లూరు జిల్లాలో లేదు. మొట్టమొదటిసారిగా ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని నిర్బంధంలో తీసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా విన్నవిస్తూ ఉన్నాం, ఇది కరెక్ట్ కాదు, ఇటువంటి సంప్రదాయాలు మంచి కాదు. ఈ విధంగా కనుక కొనసాగితే భవిష్యత్తులో చాలా ప్రమాదాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యం మీద కూడా ఎవరికి కూడా నమ్మకం ఉండే పరిస్థితి కూడా ఉండదని చెప్పి తెలియజేస్తా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ధైర్యవంతులు, పోరాట పట్టుమ కలిగినటువంటి నాయకులు, ప్రీతం నాయకులు గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె ఈరోజు ధైర్యంగా వచ్చి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించమని స్టేట్లో ఉన్నటువంటి ఏజెన్సీలు కాకుండా సెంట్రల్ ఏజెన్సీతో నిజ నిర్ధారణ తెలుస్తుందని ధైర్యంగా ముందుకు రావడం ఆమె స్వాగతించాలి. మీ అందరికీ తెలుసు, జిల్లా వాసులందరికీ ఒక నిరాధారమైనటువంటి స్టేట్మెంట్ తీసుకొని కేసు పుటప్ చేశారు. మీకు అర్థమై ఉంటుంది, ఈ కేసులో A1గా ముద్దాయిగా చెప్పినటువంటి వారికి బెయిల్ రావడం జరిగింది. A4 పెట్టారు. మీ ప్రకారమే, మీ ఆలోచన ప్రకారమే తీసుకుంటే A1కి బెయిల్ రావడం ఏంది, A4కి బెయిల్ రాకుండా పోవడం ఏంది? కక్షపూరితమైన వాతావరణం సృష్టించడం కోసం సెక్షన్లన్నీ కలిపి ఆయన్ని ఇబ్బంది చేయడం జరిగింది. మరి అందరూ ఆదరిస్తున్నారు. ఈరోజు వెంకటగిరిలో ఆయన కోర్టుకు వస్తుంటే వేలాది మంది అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒక పోరాట పట్టణం కలిగినటువంటి నాయకత్వం గోవర్ధన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన గొంతును నొక్కేస్తే జిల్లా అంతా సైలెంట్ అయిపోతుందన్న వాతావరణం తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఈరోజు ప్రతి కార్యకర్త ముందుకు వచ్చి నిలబడుతున్నాడు, మేము కాపాడుకుంటాం పార్టీని అని, వాళ్ళ కుటుంబానికి అండగా మేము ఉంటామని చెప్పి ఈరోజు చిన్న విషయానికే తెలియంగానే వాలంటరీగా ఇంతమంది వేలాది మంది రావడం అంటే ఆయన కుటుంబం మీద, ఆయన నాయకత్వం మీద ఎంత గొప్ప నమ్మకం ఉందో మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి వారి కుమార్తె ధైర్యానికి నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఒక ధైర్యమైన నాయకుడికి ధైర్యవంతులైన కుమార్తె పుడుతుంది. ఈరోజు ధైర్యంగా వచ్చి సిబిఐ ఎంక్వైరీ వేయడం అంటే చిన్న విషయం కాదు. ఒక నిష్పక్షపాతంగా జరిగేటువంటి సిబిఐ ఎంక్వైరీ కావాలని ప్రతి కార్యకర్త కూడా కోరుకుంటున్నారని మీ ద్వారా తెలియజేసుకుంటూ, కేసు దర్యాప్తు విషయంలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి కాబట్టి మాకు ట్రాన్స్పరెంట్గా సిబిఐ నుంచి ఒక ఎంక్వైరీ కావాలి, నిష్పక్షపాతంగా ఒక దర్యాప్తు అనేది జరగాలని మేము కోరుకొని ఈరోజు దాని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము.
చాలామందికి ఏంటంటే చాలా రకాలుగా టీవీల్లో ఏది పడితే అది ఎలా అంటే అలా వస్తున్నాయి. నిజం ఏంటి అనేది ట్రాన్స్పరెంట్గా జనాలకు తెలిసేలాగా ఒక దర్యాప్తు జరపాలి. దాని గురించి ఒక రిపోర్ట్, ఎందుకంటే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు అన్నారు, ఇంకా ఏమీ క్లియర్గా ఒక్క మాట కూడా చెప్పిన ఇది లేదు. ఒక వేగ్ కేసు పెట్టుకొని ఎవిడెన్స్ ఏముందో ఏమీ తెలియకుండా ఆ కేసును లాగడానికి ప్రయత్నిస్తున్నారు అనిపిస్తుంది. జనాల్లో అనుమానం వచ్చింది. నియోజకవర్గంలో ఒక్కరు కూడా ఈ కేసులో ఏ రకమైన నిజం లేదమ్మా అని అంటున్నారు. అయినా కానీ ఈ కేసు లాగుతూనే ఉన్నారు. ఎక్కడ ఎండ్ లేకుండా ఉంది. అందుకని మా వైపు న్యాయం ఉంది కాబట్టే మేము ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ వేయండి, ఏదైతే అది జరుగుతుంది, నిజం బయటకు వస్తుంది కదా, జనాలకు నిజం తెలుస్తుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి దాని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చాము జాయింట్ కలెక్టర్ గారికి. తొందరగా దాని మీద ఏమన్నా చర్య తీసుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ గారిని అక్రమ మైనింగ్ కేసులో ఇరికిచ్చి మరి వారిని రిమాండ్ పంపించడం నిజంగా జిల్లా వాసులందరూ కూడా ముక్తి కణంతో దీన్ని ఖండిస్తూ ఉన్నారు. ఈరోజు గోవర్ధన్ గారి కుమార్తె ప్రభుత్వానికి ధైర్యంగా విన్నవించింది. దీంట్లో నిజాలు నిగ్గుతేల్చండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజంగా తప్పు చేస్తుంటే శిక్ష అనుభవించడానికి మేము మా నాన్నగారు సిద్ధంగా ఉన్నారు. నిజం నిగ్గుతేలాలి, ప్రజలకి అబద్ధమేంది నిజమేంది ఏం జరిగిన విషయం ప్రజలకి పూర్తిగా తెలియాలి. ఎందుకంటే ఆయన తప్పు చేస్తుంటే ఏమాత్రం నాట్ 1% అనుమానం ఉన్నా కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీని స్వచ్ఛందంగా కోరం. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తప్పులు చేసి ఎన్ని అక్రమైన పనులు చేసి సిబిఐ ఎంక్వైరీ వేసుకోవాలి అంటే వేసుకోరు. ఆయన కోర్టులో పోయి తీసుకొచ్చి బెయిల్ తీసుకొచ్చి ఉంటారు ఆయన. మరి అలాంటిది ఈరోజు మా నాయకుడు కుమార్తె సిబిఐ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ అడిగినారంటేనే దాంట్లోనే తెలుస్తూ ఉంది నిజమెంత అబద్ధమెంత అని. మరి అలాంటిది మరి ఆయన ఈరోజు ఎస్సీని తిట్టారంట, ఎస్సీని నిర్బంధించారంట, వాళ్ళ ఇల్లు కూల్చారంట. 4 ఏళ్ళకు ముందు కూలిస్తే ఈరోజు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అంటే ఏదో ఒక విధంగా గోవర్ధన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలి. సునికానందం ఆనందపడాలి. మరి ఇది మంచిది కాదు. పోలీస్ వ్యవస్థ కూడా చెప్తున్నాం, అధికారులందరూ చెప్తా ఉన్నాం, మీరు ఇకనైనా మానండి. ఇకనైనా మానకపోతే ఇందాకే చంద్రశేఖరన్ చెప్పినట్టు మరి రాజ్యాంగాన్ని మీరు అవహేళన చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాలన చేస్తే మరి వ్యవస్థలు గాడి తప్పితే భవిష్యత్తులో మీరు కూడా ఇదే ఇంతకన్నా ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే కంట్రోల్ తప్పిపోతుంది, వాళ్ళకి నేర్పించడం అవుతాం. అందుకే నిన్న గుంటూరులో చూసాం, తెలంగాణ దగ్గర పోలీసు వారు ఎంత విచ్చలవిడిగా కొడుతున్నారు ప్రజల్ని. అంటే ఈరోజు నాయకులు దాకా ఉండొచ్చు, రేపు ప్రజల దాకా కూడా వచ్చే సంస్కారం వచ్చే పరిస్థితులు వస్తాయని మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రజలు కూడా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఇలాంటి అక్రమం కేసులకి అక్రమం కార్యక్రమాలకి తిరుగుబాటు అనేది రాకపోతే మరి ఈరోజు నాయకుల దగ్గర నుంచి ప్రజలకు కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గోవర్ధన్ రెడ్డి గారి అక్రమ అరెస్ట్ ఏదైతుందో దాన్ని ఖండిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి జేసీ గారికి ఇచ్చాము రిప్రజెంటేషన్. నిజంగా మీకు దమ్ము ధైర్యం అంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, నిజాలు నిగ్గుతేల్చండి. ఖచ్చితంగా గోవర్ధన్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా ఈ కేసు నుంచి వస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉంది. అందుకే ధైర్యంగా కేసు కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడైన మా నాయకుడు సోదరుడు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె పూజితమ్మ ఈ వ్యవస్థ జరిపినటువంటి ఆమె తండ్రి మీద జరిపినటువంటి దాడి అమానుషమైనటువంటిది, అకారణమైనటువంటిది. అదేవిధంగా ఎటువంటి ఎవిడెన్స్ కానీ ఎవరో చెప్తే అయ్యా పలానా వాళ్ళు చెప్తే మేము ఈ పని చేసామని ఎవరో ఒక పనికిమాలినోడు చెప్తే ఆ మాటను పట్టుకొని ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళని కోర్టుకు పిలిచారు. సరే వీళ్ళకి ఆ కేసులో సులభంగా బెయిల్ వస్తుందనే ఆలోచనతో ఎవరో ఎస్సీలు
ఆయన్ని నిర్బంధించబోయి ఆ ఎస్సీల మీద దౌర్జన్యం చేశారనేటటువంటి ఇంకొక కేసు అదనంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంకొకరి మీద దౌర్జన్యం చేశారనేటటువంటి ఇంకొక అభియోగాన్ని మళ్ళీ మోపారు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కేసు మీద కేసు పెట్టేదాని క్రమంలో భాగంగానే ఏర్పాటు చేసి ఈరోజు బెయిల్ రాకుండా ఆయన్ని నిలువరించడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, మామూలుగా ఒక కేసులో ఒక 4-5 ముద్దాయిలుంటే మొట్టమొదట బెయిల్ రాకుండా జైలు పోయేది ఎవడన్నా ఉంటే A1, ఆ తర్వాత A2, తర్వాత A3, A4, A5 ఇట్లా వస్తుంది క్రమం. A1కు బెయిల్ వచ్చేసింది, A2కి బెయిల్ వచ్చింది, A3కి బెయిల్ వచ్చింది, A4కు మాత్రం ఆపేశారు. కారణం ఈ కేసులు చూపిస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నామండి వాళ్ళని, ఈ రకమైనటువంటి ఎవరో ఏదో అన్నారనే మాట మీదనే కేసులు తయారయ్యే పని అయితే ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ఉన్నటువంటి ఏ పార్టీ వ్యక్తి అయినా కానివ్వండి, రేపు అనేది ఒక రోజు రాదా అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. ఆయన ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్, 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రి. తిడతాడా మాలోళ్ళని మాదిగోళ్ళని? ఎస్సీలని తిడతారా ఎవడైనా? రాజకీయాల్లో ఉండే అంత స్థాయి నాయకులు ఎక్కడన్నా ఉందా? ఇది కొడతారయ్యా. మరి కేసేంది? కనీసం విచారణ చేయరండి. ఏమీ లేదు. ఏమీ లేకుండా ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకెళ్ళి లోపల పెట్టారు. ఎంతకాలం పెట్టగలరు మీరు? ఆయన బయటకు వచ్చిన తర్వాత అయినా మళ్ళీ సరామామూలుగా ఈ ప్రభుత్వం చేసే లోట్లని తప్పకుండా ఎత్తి చూపే కార్యక్రమం గోవర్ధన్ రెడ్డి గారు చేసేదే. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు అతను, ఈ పార్టీ ప్రతినిధి అతను. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పుల్ని లొసుగుల్ని ఎత్తి చూపించే బాధ్యతలోనే ప్రతిపక్షం ఉంటుందయ్యా. మరి ఇటువంటి సందర్భాల్లోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు పూజితమ్మకు మద్దతుగా ఇక్కడికి వచ్చినటువంటి సర్వేపల్లి మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు నాయకులందరికీ కూడా మనవి చేస్తున్నాం, తప్పనిసరిగా ఇటువంటి పనులకి తప్పకుండా ఒకరోజు సమాధానం ఉంటుంది. ఆ రోజు అందరూ కూడా ఈ పని మనం ఎందుకు చేసామని ఇప్పుడు చేయించిన వాళ్ళందరూ బాధపడే రోజు వస్తుందని మనవి చేస్తూ, మరి ఈరోజు మేము కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం. ఆ అమ్మాయి ఒకటే చెప్తా ఉంది, తప్పుగా చేసి ఉంటే మా నాయన్ని జైల్లో వేసేయి, తప్పు చేశాడా లేదా తేల్చండి. మీ వ్యవస్థ మీద మాకు నమ్మకం పోయింది. ఈ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా తప్పుడు అభియోగాలతో కేసులు పెట్టే పని అయితే సిబిఐ చేత వేయించండి విచారణ. ఒకవేళ సిబిఐ మీ నాయన తప్పు చేశాడంటే మా నాయన్ని లోపలేయండి అని ధైర్యంగా ఈరోజు వచ్చే కలెక్టర్ ముందు కాగితం ఇచ్చింది. భయపడలా. ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి నాయన? ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళ మీద ఎవడన్నా నాకు సిబిఐ ఏరాని అడిగినోడు ఉండడాయా? అడిగితే వెళ్ళిపోయారా జైల్లోకి? ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అందుకని వాళ్ళు అడగరు. ఇదిగో ఈ పాప అడుగుతూ ఉంది, మా నాయన తప్పు చేసి ఉంటే లోపల ఏమంటుంది. కాబట్టే సిబిఐ ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని ఆమె అడుగుతుంది. కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఆ అమ్మాయికి మద్దతుగా కలెక్టర్ గారిని అందరం కలిసి మేము కూడా విజ్ఞాపన చేసాం. తప్పకుండా చర్యలు తీసుకోండి, న్యాయం చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నామండి. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు.
Hi Nilor, please subscribe to N3 TV.